ధనుష్ హీరోగా నటించిన తమిళ మూవీ 'కెప్టెన్ మిల్లర్'. 'కెప్టెన్ మిల్లర్' మూవీ ఎలా ఉంది అంటే ఒక ఇంటర్వెల్ ఫైటు, ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైటు, ఇంకా లాస్ట్‌లో వచ్చే క్లైమాక్స్ ఫైట్ తప్ప ఈ 3 యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప ఇంకా ఏం లేదనే చెప్పాలి మూవీలో. మిగిలిన స్టోరీ మొత్తం చాలా స్లోగా తీసుకొని వెళ్లారు. ఎక్కడ వాళ్ళు చూపించే ఎమోషన్స్‌కి మనం కనెక్టే కాలేము. ఇంకా ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ ఎందుకో సరిగా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. ఓన్లీ యాక్షన్ ఎపిసోడ్స్‌లో మాత్రమే వచ్చి వెళ్ళిపోతారు. ఇక మెయిన్‌గా శివరాజ్ కుమార్ క్యారెక్టర్‌ని అంతగా ఇంపాక్ట్ అయితే రాసుకోలేదు. అండ్ మూవీలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు. ఇంకా సందీప్ కిషన్ క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే ఏం లేదనే చెప్పొచ్చు. మొత్తం మూవీలో 2 సీన్స్‌లో మాత్రమే ఉంటారు. అసలు క్యారెక్టర్స్‌కి స్కోపే లేనప్పుడు ఎందుకంత పెద్ద కాస్టింగ్ తీసుకున్నారో అర్థమే కాలేదు. అండ్ మేబీ సెకండ్ పార్ట్‌లో చూపిద్దాం అనుకున్నారో ఏమో మరి మనకైతే తెలీదు. అండ్ 1930 బ్యాక్ డ్రాప్‌లో మూవీ స్టార్ట్ అవుతుంది. మూవీ స్టార్టింగ్ 20 నిమిషాలు బాగుంటుంది. అండ్ ధనుష్ ఎంట్రీ, అక్కడ వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒక డిఫరెంట్ ఫీల్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇంకా అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు చాలా స్లోగా వెళ్తుంది. ఎందుకో స్టోరీ డిఫరెంట్ ఫ్లాట్‌లోకి ఫ్లిప్ అవుతూ ఉంటుంది. అలా చేయడం వలన క్యారెక్టర్‌కి ఉన్నటువంటి ఎమోషన్ మిస్ అవుతూ ఉంటాం. ఇంకా ఆ కెమెరా షేకింగ్ షాట్స్ వలన కూడా క్యారెక్టర్ ఎమోషన్ నుంచి మన మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ఇకపోతే 1930 బ్యాక్ డ్రాప్‌లో కథ సాగుతుంది. కానీ ధనుష్ స్టైలిష్ బైక్స్, గాగుల్స్ వాడడం, ప్రెజెంట్ ట్రెండ్ గన్స్ ఉపయోగించడం లాజిక్స్‌కి కొంచెం దూరంగా సాగినట్లు అనిపిస్తుంది. అండ్ ధనుష్, ప్రియాంక, అరుళ్ మోహన్ ట్రాక్ పెద్దగా వర్కౌట్ కాలేదు. కెప్టెన్ మిల్లర్ స్టోరీ మనకు తెలియని కొత్తేం కాదు. ఎందుకంటే స్వతంత్ర పోరాటాన్ని బేస్ చేసుకుని ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ కెప్టెన్ మిల్లర్ స్టోరీ మనకు ఇంట్రెస్టింగ్‌గా చెప్పలేదని అనిపించింది. ఓన్లీ యాక్షన్ ఎపిసోడ్స్, గన్స్, బైక్స్, హీరో లుక్స్‌పై పెట్టినటువంటి ఇంట్రెస్ట్ స్టోరీ పైన పెట్టుంటే బావుండేమో అనిపించింది. ఇంకా ఈ మూవీ రాగా 1930 బ్యాక్ డ్రాప్‌లో చూపించే సెట్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావున్నాయి. ఇక ధనుష్ యాక్టింగ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఇక మీరు కనుక ఈ మూవీ చూసుంటే మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.